ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం కేటీఆర్పై కేసుకు రంగం సిద్ధం. గవర్నర్ అనుమతిని ఏసీబీకి పంపాలని ప్రభుత్వ నిర్ణయం. ఆయనతో పాటు అరవింద్ కుమార్ తదితరులపైన విచారణ. విద్యుత్ కమిషన్ నివేదికలపైన చర్చించిన రాష్ట్ర మంత్రివర్గం. ఉల్లంఘనలకు క్యాబినెట్కు వివరించిన సీఎం రేవంత్ రెడ్డి. సో మొత్తానికైతే గవర్నర్ ఆమోద ముద్ర వేసిండు ఈ యొక్క ఎంక్వైరీ చేసుకోవచ్చని. సో మొత్తానికైతే ఏసీబీకి అయితే నివేదిక పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏసీబీకి గవర్నర్ ఏదైతే పర్మిషన్ ఇచ్చిందో ఆ పర్మిషన్ కాపీని ఏసీబీకి ప్రభుత్వం పంపనుంది. ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో కేసులో మాజీ మంత్రి బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పైన కేసు నమోదుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇవ్వడంతో ఆ దిశగా రంగం సిద్ధమవుతోంది. గవర్నర్ అనుమతిని ఏసీబీకి పంపాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. 1-2 రోజుల్లో ఏసీబీకి కేసు నమోదు, విచారణ వంటి పరిణామాలు మరింత వేగం అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అంశంపై సోమవారం అసెంబ్లీ కమిటీ హాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రి మండలి 4 గంటలకు పైగా సుదీర్ఘంగా చర్చించింది. కేటీఆర్పై ఏసీబీ విచారణతో తలెత్తే రాజకీయ పరిణామాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. కేసు పూర్వాపరాలపై లోతుగా చర్చించినట్లు సమాచారం. కేటీఆర్పై విచారణకు సంబంధించి సోమవారం రాత్రి లేదా మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి అధికారికంగా ఏసీబీకి ఆదేశాలు వెళ్తాయని కేబినెట్ భేటీ అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విలేకరులకు చెప్పారు. మంత్రివర్గ సమావేశంలో ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారం పైన, విద్యుత్ వ్యవహారాలకు సంబంధించి జస్టిస్ మదన్ లోకూర్ ఇచ్చిన నివేదికపైన సమగ్రంగా చర్చించినట్టు తెలిపింది. ఫార్ములా రేస్ పూర్వపరాలు అనుమతి లేకుండానే హెచ్ఎండిఏ ఒప్పందం చేసుకోవడం, ఆర్బీఐ అనుమతి లేకుండా 46 కోట్ల మేర విదేశీ కరెన్సీ చెల్లించడం వంటి వ్యవహారాలపైన పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఫిర్యాదు మేరకు ఏసీబీ ఇప్పటికే కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇందులో కేటీఆర్తో పాటు పురపాలక శాఖ అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ను, చీఫ్ ఇంజనీర్ను బాధ్యులుగా పేర్కొన్నారు. అధికారులపై విచారణకు ప్రభుత్వం ఇంతకుముందే అనుమతి ఇచ్చింది. కేటీఆర్పై కేసు నమోదుకు గవర్నర్ నుంచి అనుమతి కోరగా ఆ అనుమతి వచ్చింది. మొత్తానికైతే ఏసీబీకి ఆ నివేదిక ఇచ్చిన త్వరలో కేటీఆర్ను అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైంది. ఆయన విచారిస్తారు. ఆయనతో పాటు కలెక్టర్ అరవింద్ కుమార్ను, అదేవిధంగా హెచ్ఎండిఏ వాళ్ళు ఏ విధంగా ఒప్పందం చేసుకున్నారు, ఆర్బీఐ అనుమతి లేకుండానే ఈ డబ్బులు ఏ విధంగా ట్రాన్సాక్షన్ చేసిన విదేశీ కరెన్సీ అనే దానిపైన మొత్తం ముమ్మరంగా దీనిపైన నివేదిక అనేది ఏసీబీకి పంపిణలు. సో అతి త్వరలోనే ఇవాళ లేదా రేపు మనల్ని అంటే కేటీఆర్ను విచారణ చేసి అరెస్టు చేయడానికి పూర్వాపరాలు కూడా చూస్తున్నారు. ఎందుకంటే రాజకీయంగా ఏమైనా ఇబ్బంది అవుతుందని కూడా ఆలోచన చేస్తున్నట్ట. ఇంకా కేటీఆర్ సమాధానం చెప్పాల్సిందే. కార్ రేసింగ్లో పెద్ద ఎత్తున నిధుల గోల్మాల్, చట్టం తన పని చేసుకుపోతుంది మంత్రి పొంగులేటి. సో ఫార్ములా ఈ కార్ రేసింగ్ అవినీతి వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్తో పాటు బాధ్యులపైన చర్యలుంటాయని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ వ్యవహారంలో కేటీఆర్పై కేసు నమోదుకు గవర్నర్ ఇచ్చిన అనుమతిని వెంటనే అవినీతి నిరోధక శాఖకు పంపాలని మంత్రివర్గం నిర్ణయించినట్లుగా ఆయన చెప్పారు. ఏసీబీ విచారణలో కేటీఆర్ సమాధానం చెప్పాల్సిందేనని, తీగలాగితే డొంక కదులుతుందని పొంగులేటి వ్యాఖ్యానించారు. సోమవారం కేబినెట్ భేటీలో చర్చించిన అంశాలను మంత్రి విలేకరులకు తెలిపారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్లో జరిగిన అవినీతి వ్యవహారానికి సంబంధించి కేటీఆర్పై విచారణకు గవర్నర్ అనుమతి. సో మొత్తానికి దాని గురించి ఇక్కడ చెప్తున్నారు. మొత్తానికి ఇంకా అక్కడ గవర్నర్ అనుమతి ఇచ్చింది కాబట్టి ఆయన ఇంకా సమాధానాలు చెప్పాలి. మరి అవినీతి చేసిండా లేదా అనేది ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. మొత్తానికి మరి కేటీఆర్ఏ సమాధానాలు చెప్పాలని కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతున్నారు.